నమస్తే, నేను ప్రియ సిటీ న్యూస్కి స్వాగతం. క్రైస్తవుల సంక్షేమం కోసం పాటుపడుతూ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేసిన హైదరాబాద్కు చెందిన గోనె సాల్మాన్కు ప్రభుత్వ చైర్మన్తో కూడిన నామినేటెడ్ పదవి ఇవ్వాలి అని ఇల్లందు యునైటెడ్ ఫాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో యునైటెడ్ ఫాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు డేవిడ్ రాజు కోరారు. క్రైస్తవుల సంక్షేమం కోసం నిత్యం పాటుపడే సాల్మన్కు తెలంగాణ యునైటెడ్ క్రిస్టియన్ పాస్టర్ అసోసియేషన్ ద్వారా 1983 నుండి పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారని, ప్రభుత్వానికి క్రైస్తవులకు వారధిలా ఉండేలా మాకంటూ ఓ నామినేషన్ పదవి ఇచ్చేలా ప్రభుత్వం ఆలోచన చేయాలి అని, ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి క్రైస్తవులకు సానుకూలంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ బాబురావు, ట్రెజరర్ ప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ దానియల్ మరియు సువర్ణరాజు, జాన్ ప్రకాష్, భక్త సింగ్, సెబాస్టియన్, విజయన్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎల్లందు కాన్స్టిట్యున్సీ 5 మండలాలకు సంబంధించినటువంటి పాస్టర్స్ సమావేశం ఏర్పాటు చేశాము. అందులో ముఖ్యంగా ఎల్లందు యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ రోజున 33 జిల్లాలకు అధినేతగా జనరల్ సెక్రటరీగా గోనె సాల్మన్ గారు వ్యవహరిస్తున్నాడు. కొన్ని సంవత్సరాల నుండి ఎక్కడ క్రైస్తవులకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు తాను స్వయంగా సొంత ఖర్చులతో ఆ జిల్లాను సందర్శించి అక్కడ జరిగినటువంటి సమస్య వెంటనే పరిష్కరించి, సమస్యకు తగినట్టుగా అక్కడ ఉన్నటువంటి దైవజనులను కానివ్వండి, మందిరంలో ఏదైనా అలజడి జరిగినా వారిని కానివ్వండి ఓదార్చి ఎంతో కొంత సహాయం చేసే వ్యక్తి. ఈ రోజున మరి TUCPA తెలంగాణ యునైటెడ్ క్రిస్టియన్ పాస్టర్స్ అసోసియేషన్ ద్వారా మరి ఎంతగానో 33 జిల్లాల్లో తాను శ్రమపడుతున్నాడు. మరి 1983 సంవత్సరం నుంచి వారు కాంగ్రెస్లో ఒక సామాన్య కార్యకర్తగా పనిచేస్తూ ప్రభుత్వానికి అండదండలుగా ఉంటున్నాడు. ఏ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. కాకపోతే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి నామినేటెడ్ చైర్మన్ పోస్టు గోనె సాల్మన్ గారికి ఇవ్వాలని మా 5 మండలాల అధ్యక్ష కార్యదర్శులు, అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి సేవకులు కోరుతూ ఉన్నారు. ఎందుకంటే సమస్య వచ్చినప్పుడు ఏదైనా సంఘాలలో కానివ్వండి, చర్చిలో కానివ్వండి, ఏదైనా జిల్లాలో ఏదైనా గొడవ జరిగినా వెంటనే ప్రభుత్వం స్పందించే పరిస్థితి లేదు. మాకంటూ ఒక నామినేటెడ్ పోస్టు ఉంటే, అది గోనె సాల్మన్ గారికి ఉంటే తను వచ్చి అక్కడున్న సమస్యను పరిష్కరించి ఇటు మీకు తెలియజేస్తాడు, మాకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ రోజున ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు సేవకులందరూ, దైవ సేవకులందరూ ఓటు వేసి గెలిపించిన పరిస్థితి మీ అందరికీ తెలుసు. మరి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మొన్న క్రైస్తవుల పక్షాన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు, తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న వారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ప్రతి చర్చికి డెకరేషన్ కొరకు, వైట్ వాషింగ్ కొరకు, విద్యుత్ దీపాల అలంకరణ కొరకు 30,000 రూపాయలు సహాయం చేస్తూ ఉన్నాడు. మరి ఎంతో చాలా ఆశ్చర్యమైనటువంటి విషయం. అంతేకాకుండా క్రైస్తవులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఒక చట్టాన్ని కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మొన్న హైదరాబాద్లో జరిగిన ప్రేమ విందులో ఆయన మాట్లాడడం జరిగింది. ఏది ఏమైనా ప్రభుత్వానికి చేతులు జోడించి వేడుకుంటున్నాం. మా తెలంగాణ యునైటెడ్ క్రిస్టియన్ పాస్టర్స్ అసోసియేషన్ మరి జనరల్ సెక్రటరీ గారు ఉన్న సాల్మన్ రాజు గారికి మరి నామినేటెడ్ చైర్మన్ పోస్టు ఇవ్వాలని హృదయపూర్వకంగా, మనస్పూర్వకంగా మరి ప్రభుత్వం వారు స్పందించి ఇవ్వాలని ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అలాగే ఇల్లందు 5 మండలాలకు సంబంధించిన దైవ సేవకులుగా కూడుకొని మిమ్మల్ని అర్థిస్తున్నాం. దయచేసి గోనె సాల్మన్ గారికి ఆ పోస్ట్ ఇవ్వాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. యావత్ ప్రపంచంలో ఉన్న క్రైస్తవ సోదరి సోదరులందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్తూ, ఈరోజు మా పాస్టర్స్ ఫెలోషిప్ వారందరూ కూడా ప్రెస్ మీట్లో మాట్లాడటానికి ఒక ఉద్దేశం ఉంది. మరి
హైదరాబాద్లో ఉన్నటువంటి నాయకులు, అదేవిధంగా క్రైస్తవులకు ఎంతగానో సహాయపడుతూ అనేక ప్రాంతాలు తిరుగుతూ రకరకాలైనటువంటి యాక్టివిటీస్ కూడా చేస్తూ క్రైస్తవ సహోదరులను అంతేకాకుండా పాస్టర్స్ను బలపరుస్తున్నటువంటి గోనె సాల్మన్ గారు, వారు చాలా గనులు, ఆత్మీయులు, అన్ని రకాలుగా కూడా అన్ని రంగాల్లో కూడా ప్రవేశం ఉన్నటువంటి వారు. వారిని మా యొక్క ఫెలోషిప్ తరఫున నామినేటెడ్ చైర్మన్గా వారిని ఎన్నిక చేయాలని మేమందరం కోరుతా ఉన్నాం. ఆ విధంగానే మరి మమ్మల్ని ప్రేమించి క్రైస్తవ సహోదరులందరినీ ప్రేమించి మరి యొక్క ప్రభుత్వమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం గారు అయినటువంటి రేవంత్ రెడ్డి గారు మాకు ఎంతగానో మందిరాలను అలంకరించుకోవడానికి, ఆ రీతిగానే మేము సువార్త చెప్పుకోవడానికి అనుకూలమైన పరిస్థితులు చట్టం చెప్పడానికి వారు ఎంతగానో మా పట్ల ప్రేమ కలిగి మమ్మల్ని ముందుకు నడిపించడానికి ఎంతగానో సహాయపడుతున్నారు. వారికి మా యొక్క ఫెలోషిప్ తరఫున ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా గోనె సాల్మన్ గారిని నామినేటెడ్ చైర్మన్గా ఏర్పాటు చేయాలని ఫెలోషిప్ తరఫున మేము అందరం కోరుకుంటూ నేను ఆ మాటలు ముగిస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా.